Bhavana TV. స్థానిక కాటూరు ఆర్ట్ గ్యాలరీలో 20 టన్నుల ఐరన్ స్క్రాప్తో రూపొందించిన 21.5 అడుగుల ఎత్తు 18 అడుగుల వెడల్పు గల 6 పలకల మండపంలో రాజసింహాసనంపై ఆసీనుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కాటూరి కొండమ్మ ఆవిష్కరించారు. 20 మంది నైపుణ్యం కలిగిన టెక్నీషియన్లతో 6 నెలల పాటు శ్రమించి ఈ కళాఖండాన్ని రూపొదిద్దామని శిల్పులు కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు మరియు కాటూరి రవిచంద్రులు తెలిపారు. వేల సంఖ్యలో ఆటోమొబైల్ విడిభాగాలు, నట్లు, బోల్టులు, బేరింగ్స్, చైన్లు వంటి ఐరన్ స్క్రాప్ భాగాలను ఉపయోగించి ఈ శిల్పాన్ని రూపొందించామని వారు వివరించారు. మండపంలోని స్తంభాలు, గోపురం మరియు అలంకరణలన్నీ సంప్రదాయ భారతీయ శిల్పశైలిని ఆధునిక ఐరన్ స్క్రాప్తో మేళవించిన ప్రయోగాత్మకంగా విగ్రహాన్ని రూపొందించామని శిల్పకారులు తెలిపారు. ఈ ఐరన్ స్క్రాప్ విగ్రహం కేవలం శిల్పం మాత్రమే కాకుండా రీసైక్లింగ్ ద్వారా సామాజిక సందేశాన్ని అందించే గొప్ప కళాఖండంగా నిలుస్తుందని, వ్యర్థంగా భావించే లోహాన్ని కళగా మలచి భారతదేశ చరిత్రలోని మహనీయుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ను స్మరించడమే ఈ శిల్పం యొక్క ప్రధాన లక్ష్యమని శిల్పులు పేర్కొన్నారు. ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన విగ్రహం యావత్ భారతదేశంలో తమకు గుర్తింపు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా కళారత్న అవార్డు గ్రహీత శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు దంపతులు తమ సంస్థలో పనిచేస్తున్న 70 మంది కళాకారులను వారి కుటుంబ సభ్యులతో సహా ఘనంగా సత్కరించారు. ఇటువంటి క్రియేటివ్ శిల్పాలను మరిన్ని ప్రదర్శిస్తూ కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ఆశయం తమదని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు, కళాభిమానులు తమ ఇంటికి వచ్చిన అతిథులతో కలిసి గ్యాలరీని సందర్శించి తమ ప్రయత్నాలను ఆశీర్వదించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాటూరి రవిచంద్ర మాట్లాడుతూ భారతీయ చరిత్ర, వారసత్వం మరియు పర్యావరణ అవగాహనను సమన్వయం చేస్తూ ఐరన్ స్క్రాప్ ద్వారా రూపొందించిన ఈ శివాజీ మహారాజ్ విగ్రహం కాటూరి ఆర్ట్ గ్యాలరీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్ట్ గ్యాలరీలో 20 టన్నుల ఐరన్ స్క్రాప్ ఉపయోగించి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తయారు చేశాం. వాటిని మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఈ రోజున ఆవిష్కరిస్తున్నాం. నా ధ్యేయం కాటూరి ఆర్ట్ గ్యాలరీ అంటే భారతదేశంలోనే ఒక గుర్తింపు ఉన్న ఆర్ట్ గ్యాలరీ కావాలనేదే మా ఆలోచన. నిరంతరం ఆ ప్రయత్నంలో నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. ఆ ప్రయత్నంలో భాగమే మరి ఇంకెవరో ఇంతకుముందు చేసి ఉండకూడదు, చేయాలని ప్రయత్నం చేయకూడదు. అలాంటి కళాఖండాలు కాటూరి ఆర్ట్ గ్యాలరీలో తయారు చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తయారు చేశాం. దీన్ని 6 నెలలు మా వెల్డర్స్, మా వర్కర్స్ కానీ, మా టెక్నీషియన్స్ కానీ దాదాపు 6 నెలలు మరి ఎంతో శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. దీన్ని మీరు చూశారు, మరి మీ కళ్ళ ముందే ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తమే కాదు, భారతదేశం అంతా ఈ ఐరన్ స్క్రాప్ విగ్రహం వైరల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దీని ద్వారా మాకు ప్రత్యేకించి భారతదేశంలో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని, మరి మా ద్వారా ఈ ప్రాంతానికి కూడా ఇలాంటి కళాకారులు తెనాల్లో ఉన్నారు, ఇలాంటి గొప్ప కళాకారులనే గుర్తింపును కూడా ఈ కళాఖండం మాకు గుర్తింపు తీసుకొచ్చింది అనుకుంటున్నాం. ఇలాంటి ముందు ఇది ఫస్ట్ ఆరంభం మాత్రమే. ఇంకా నా మదిలో ఎన్నో ప్లాన్లు ఉన్నాయి. ఇంకా గొప్ప కళాఖండాలు చేయాలి. ఇంకెవరో ఇలాంటివి చేయకూడదు, చేయాలని ప్రయత్నం కూడా చేయకూడదు అనేది నా ఆశయం. ఇంకా ముందు ఇంకా వాళ్ళతో ఎన్నో కళాఖండాలు చేసి తెనాలి కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్తాను. ఇప్పటికే ఎన్నో ఇతర దేశాలకు కూడా పంపించే పరిస్థితిని కల్పించుకున్నాం. ఇంకా ప్రత్యేకంగా తెనాలిలో ఒక ఇట్లాంటి ఆర్ట్ గ్యాలరీ ఉందని, ఈ ప్రాంతం ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కావాలన్నదే మా కోరిక. ఇలాంటి కళాఖండాలు ఉంటే అది ఖచ్చితంగా అది టూరిస్ట్ ప్లేస్ అవుద్ది, ఎంతో మందిని ఆకర్షిస్తుంది అని నేను భావిస్తున్నాను. ముందు ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఈ ప్రాంతంలో ఒక టూరిస్ట్ ప్లేస్గా మరి తీర్చిదిద్దడానికి నేను ప్రయత్నిస్తాను. మీడియా వారు కూడా మీ తగ్గ ప్రచారాన్ని చేస్తే ఎంతోమంది ఈ గ్యాలరీని చూడాలి. ఇలాంటి గ్యాలరీ తెనాల్లో ఉందని మీరందరూ ప్రపంచాలకి తెలపాల్సిన బాధ్యత మీది. మీ ద్వారా కూడా మరి మీ సహకారాన్ని కూడా నేను అర్థిస్తున్నాను. ఇంకా నేను ఒక్కడనే కాదు, నిరంతరం
మేము ఎప్పుడు పని ఇంకా రెండో ఆలోచన ఉండదు. నేను కూడా మా అబ్బాయి రవిచంద్ర కానీ శ్రీహర్ష కానీ అందరం ఎలా ఈ శిల్పశాలను డెవలప్ చేయాలి, ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీకి ఎలాంటి గుర్తింపు తీసుకురావాలనేది నిరంతరం ప్రయత్నిస్తూ మరి ఇంకా ముందు మా ద్వారా ఈ ప్రాంతానికి ఖ్యాతి తీసుకొస్తామని భావిస్తున్నాం. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అట్లాగే ఈ రోజున మా వర్కర్స్ అందరికీ 70 మంది వర్కర్స్కి మరి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసాం. ప్రతి సంవత్సరం జనవరి 1 రోజున ఏర్పాటు చేసేవాళ్ళం. ఈసారి ఈ ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ఇదివరకు ఊరినే బట్టలు పెట్టేవాళ్ళం, కానీ వాళ్ళందరికీ వాళ్ళ దంపతులతో సహా సన్మానం చేయాలని ఆలోచనతోటి మరి నా కృషిలో వాళ్ళ భాగంగా కూడా ఉంది కాబట్టి నేను ఒక్కడే ఇలాంటి కళాఖండాలు నేను ఒక్కనే చేయలేను కదా, అందరి కృషి మరి ఉంది. అందుకని వాళ్ళకు కూడా తగిన ప్రాధాన్యత ఇద్దామనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఇలాంటి సంస్థలో మనం పనిచేస్తున్నాం, మన అదృష్టవంతులు అనే భావన వాళ్ళ కలగాలన్న ఆలోచనతో వాళ్ళకి ఈ రోజున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసాం. అందరూ చాలామంది సత్యసమ్మతంగా వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే ఇంకా ఈ కార్యక్రమాన్ని చూడటానికి వచ్చేసిన వారందరికీ పేరు పేరున మరి మా సూర్య శిల్పశాల తరఫున, మా సూర్య శిల్పశాల సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. సెలవు. జై హింద్. కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనే ఒక గ్యాలరీని ఒక సెమీ అర్బన్ ఏరియాని ఇక తెనాల్లో నిర్మించడం జరిగింది. ఈ 1.5 yearలో ఎంతోమంది డిగ్నిటీస్, ఆర్టిస్టు, ఆర్ట్ లవర్స్, థౌజండ్స్ ఆఫ్ కామన్ పీపుల్ ఈ గ్యాలరీని విజిట్ చేశారు. వారందరి అప్రిషియేషన్స్ కానీ మాకు బాగా ఎంకరేజ్, ఇంకా గొప్ప కళాఖండాలు తయారనే ఒక ఉత్సాహాన్ని కలిగించాయి. సుమారు ఇప్పటికే 200 విగ్రహాలు దాదాపు మన దేశం సంబంధించిన దేశ నాయకులు కానీ, మన రాష్ట్రానికి తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖుల విగ్రహాలన్నింటినీ మనం ఈ గ్యాలరీలో చూడవచ్చు. వీటితో పాటు ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన విగ్రహాలు, స్టెయిన్లెస్ స్టీల్ వంటి డిఫరెంట్ మెటీరియల్స్తో ఎన్నో వర్క్స్, అరౌండ్ 200 వర్క్స్ని ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే జరుగుతున్నాయి. ఇది ఆల్రెడీ ఫ్రీ గ్యాలరీగానే ఉంది. సో ఇంకా ఈ గ్యాలరీని ఇంకా గొప్పగా తీర్చిదిద్దాలి, ఇంకా స్పెషల్ కైండ్ ఆఫ్ వర్క్స్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 20 tons ఆఫ్ ఐరన్ స్క్రాప్ని యూజ్ చేసి 21 feet హైట్, అలాగే 6 months కష్టపడి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని తయారు చేశాము. ఛత్రపతి శివాజీ ఓన్లీ ఐరన్ స్క్రాప్ని యూజ్ చేసే ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. మీరు చూస్తే దీనిలో ఆ డీటెయిలింగ్ ఓన్లీ ఐరన్ స్క్రాప్లో ఇటువంటి డీటెయిల్స్ తీసుకురావచ్చా అన్న భావన కలిగించే విధంగా ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ప్రయత్నించాము. ఫేస్ కానీ, ఆ డ్రాపరీ కానీ, డ్రాపరీ మీద డిజైన్స్ కానీ, 6 పలకల మండపం తయారు చేసాము. ఆ మండపంలో ఉన్న ప్రతి పిల్లర్ కానీ అటువంటివన్నీ ప్రత్యేకమైన కేర్ తీసుకొని అరౌండ్ 6 months టైం తీసుకొని ఈ విగ్రహాన్ని తయారు చేసాం. ఈ విగ్రహం పర్మనెంట్గా ఈ గ్యాలరీ డిస్ప్లే ఉంటుంది. అందరూ ఈ విగ్రహాన్ని చూడాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ గ్యాలరీ ద్వారా ఇంకా మరిన్ని విగ్రహాలు తయారు చేసి ఇటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్, నార్మల్ వర్క్స్ కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ చూస్తే మన మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే చూడగలిగే క్రియేటివ్ వర్క్స్ని ఈ గ్యాలరీలో డిస్ప్లే చేయాలి. ఈ గ్యాలరీ ద్వారా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి కూడా మరింత పేరు రావాలనే ఉద్దేశంతో ఇటువంటి కైండ్ ఆఫ్ వర్క్స్ తయారు చేస్తున్నాం.